సోప్ నట్స్తో ప్లాంట్స్ పెంచొచ్చు అని ఎప్పుడన్నా ఊహించారా గైస్? అది కూడా ఇంట్లో ఇన్ హోమ్ గార్డెనింగ్. మనం ఊహించనివే వేస్తాం కాబట్టి మొన్న కుంకుడుకాయలు తీసుకొచ్చి ఒక 48 hours వాటర్లో నానబెట్టిన గైస్. అంటే పైన దాని కవర్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనకి నానబెడితే సాఫ్ట్ అయ్యి దాని లోపల ఉన్న సీడ్ తీయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి 48 hours నానబెట్టిన తర్వాత మంచిగా సీడ్స్ అన్ని కలెక్ట్ చేసిన. బై ద వే, మీరు లాస్ట్ టైం కుంకుడుకాయలతో స్నానం ఎప్పుడు చేసిరు? ఐ డోంట్ థింక్ రీసెంట్గా మీరు చేసి ఉండరు, చిన్నప్పుడు ఎప్పుడో చేసి ఉంటారు. సో ఇవన్నీ మంచిగా నానబెట్టేసి కలెక్ట్ చేసేసిన తర్వాత మా ఇంట్లో ఒకటి పాతది యూజ్ చేయండి ఒక కూజా ఉండే అనమాట. కూజా అంటే తెలుసు కదా, వాటర్ తాగేది, చిన్నది టంబ్లర్ టైప్ ఉంటుంది బట్ విత్ మట్టి. సో అది పైనదంతా కట్ చేసేసి మంచిగా దాంట్లో వర్మీ కంపోస్ట్, కోకోపీట్, రెడ్ సాయిల్ మిక్స్ చేసేసి ఈ సీడ్స్ మంచిగా దూరం దూరం పెట్టిన గైస్. ఎప్పుడు స్ప్రౌట్ అయితే అంటారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఎందుకంటే నాకైతే ఐడియా లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గ్రోయింగ్ అట్ హోమ్. సో ఎప్పుడు స్ప్రౌట్ అయితే అనేది లెట్ మీ నో. అండ్ ఆల్సో ఛానల్ మీద అన్ని కన్నులు వేయండి అంటే అక్క 2 కన్నులు ఉన్నాయి అంటారు కాబట్టి 2 వేయండి.